ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైఎస్ జగన్ పాలన మరోసారి తమకొద్దని ప్రజలు తిరస్కరించారు. వ్యూహాలు, ఎత్తుగడలు, ఎలక్షనీరింగ్ ఇలా పలు అంశాలు కూటమికి విజయానికి కారణం కావచ్చు. కానీ వీటికి మించి అసలైనటువంటి శక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జగన్ నిన్ను ఈసారి గెలవనివ్వను, పాతాళానికి తొక్కేస్తానన్న పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే దాన్ని నిలబెట్టుకున్నారు. నచ్చినా నచ్చకపోయినా ఈ విషయాన్ని ఒప్పుకొని తీరాలి. తన అభిమానులు కాపు సామాజిక వర్గం ఓట్లను కూటమి వైపు పోలరైజ్ చేశారు పవన్. కేవలం జనసేనాని చూసే 90% మంది కాపులు కూటమి అధికారులకు, అభ్యర్థులకు ఓట్లు వేశారని అంచనా. కేవలం పవన్ అనే వ్యక్తి లేకపోతే ఈ స్థాయి విజయం కూటమికి లభించేది కాదు అనేది అందరూ అంగీకరించే విషయమే. ఎమ్మెల్యే సాబ్ అనిపించుకోవడానికి 10 ఏళ్లుగా తపస్సు చేసిన పవన్ ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. పోటీ చేసిన 21 స్థానాలను గెలిచి భారత రాజకీయ చరిత్రలోనే అరుదైన రికార్డును జనసేన పేరిట లిఖించారు. కానీ ఈ సక్సెస్ పవన్ కళ్యాణ్ కు రాత్రికి రాత్రే రాలేదు. ఎన్నో అవమానాలు, చీత్కారాలు ఆయన ఎదుర్కొన్నారు. రాజకీయ పరంగా కాకుండా వ్యక్తిగతంగానూ పవన్ ని విమర్శించేవారు వైసీపీ నేతలు. పవన్ కళ్యాణ్ ఏపీకి వచ్చి ఏదైనా సభ పెట్టినా, మీడియా సమావేశంలో మాట్లాడినా క్షణాల వ్యవధిలోనే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆయనపై విరుచుకుపడేవారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎదుర్కొనలేక పదే పదే పెళ్లిళ్ల ప్రస్తావన తెచ్చేవారు. ఏదో గల్లీ లీడర్లు అవగాహన లేక విమర్శలు చేశారనుకుంటే ఓకే, కానీ వైసీపీ అధినేత ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వైఎస్ జగన్ సైతం గడిచిన 5 ఏళ్లుగా పవన్ 3 పెళ్లిళ్లతోనే ఆయన్ని టార్గెట్ చేశారు. దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్, నిలకడలేని వ్యక్తి అంటూ ఎక్కడ దొరికితే అక్కడ హేళనగా మాట్లాడారు. జగన్ అయితే ఏకంగా పవన్ కి 4 పెళ్లిళ్లు అయ్యాయని వ్యాఖ్యానించడంతో జనసేనానికి చిరెత్తుకొచ్చింది. తనకు 3 పెళ్లిళ్లే అయ్యాయని, మరి 4వ పెళ్లం ఎక్కడి నుంచి వచ్చింది, నా 4వ పెళ్లం నువ్వే అంటూ జగన్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పవన్. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మరోసారి పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ల వ్యవహారం తెరపైకొచ్చింది. ఆ మాటలన్నది స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు కావడం గమనార్హం. జగన్ హయాంలో ఏపీలో నెలకొన్న శాంతి భద్రతలపై చంద్రబాబు నాయుడు గురువారం శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వర్గాన్ని ప్రశాంతంగా జగన్ ఉండనివ్వడం లేదని, విపక్ష నేతల్ని టార్గెట్ చేసి కేసుల మీద కేసులు పెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.